చెప్తూ ఆయనకు శరణాగతి చేయడమే ఉత్తమమైన యోగమని, వేదముల సారమని, మానవ జీవితమునకు సార్థకత్వమని చెప్పాడు. అయితే కాలక్రమేణా ఆ భగవద్గీత యొక్క సారం కనుమరుగైంది. దాన్ని పునరుద్ధరించడానికి అదే శ్రీకృష్ణ భగవానుడు పశ్చిమ బెంగాల్లో 500 సంవత్సరముల క్రితం మాయాపూర్ క్షేత్రంలో శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభువుగా అవతరించాడు. అతి దుర్లభమైన కృష్ణ ప్రేమని హరినామ సంకీర్తన ద్వారా అందరికీ అందజేయడమే ఆయన యొక్క అవతార పరమార్థం. 24 సంవత్సరముల వయసులో సన్యాస దీక్షను పుచ్చుకుని జగన్నాథ్ క్షేత్రమైన పూరికి వెళ్ళారు. అక్కడ కొంతకాలం నివసించి అన్ని క్షేత్రములలో సర్వోన్నతమైనటువంటి బృందావన క్షేత్రమునకు ఆయన పయనమయ్యారు. బృందావనం వెళ్తుండగా చైతన్య మహాప్రభు ఒక అద్భుతమైనటువంటి లీల చేశాడు. ఆ కాలంలో ఆయన పాదచారి అయి దట్టమైన అడవుల గుండా ప్రయాణిస్తూ ప్రస్తుత కాలంలో జార్ఖండ్ అని పిలువబడే రాష్ట్రానికి చేరారు. అక్కడ మహాప్రభు ఒక గొప్ప హరినామ సంకీర్తనను చేశారు. ఆయన నోటి వెంట నుండి వచ్చిన ఆ సంకీర్తనకు అక్కడ మృగములు, పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, కోతులు ఇత్యాది మృగములన్నీ తమకున్న పరస్పర వైరాన్ని మరచి కృష్ణనామాన్ని పలుకుతూ నృత్యం చేశారు. ఇలా బృందావనం చేరుకున్నటువంటి చైతన్య మహాప్రభు కొంతకాలం తర్వాత జగన్నాథ్ పూరి క్షేత్రంలో తిరిగి వచ్చారు. ఇదిలా ఉండగా కొంతకాలం తర్వాత జగన్నాథుడి రథయాత్రకి సమయం ఆసన్నమైంది. ప్రతి సంవత్సరంలాగే ఎంతో మంది వీరులు, బలాఢ్యులు, భక్తులు అందరూ వచ్చి జగన్నాథుని రథమును లాగడానికి ప్రయత్నం చేశారు. ఎన్నో వేల మంది ప్రయత్నించారు.